ఏమంటది? రోగం వచ్చేద్దా? కాదు. కాలో, చెయ్యో, నడుమో, మేడో ఏమవుద్ది? ఇరిగిపోద్ది. మొత్తం మీద ఏదోటి ఇరిగిపోయి కుళ్ళిపోయింది. ఇడికి కుళ్ళిపోయి అది రోగంలో పెట్టేసింది. ఇప్పుడు ఆ రోగాన్ని బట్టి ఇదిగో నా తండ్రి చేసేది తప్పు, నా తల్లి చేసిందని ఆలోచించకుండా ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి నాకు తగ్గుతాదా తగ్గదా. కొంతమంది అప్పుడప్పుడు అంటారు, నిన్ను పైదెబ్బ వేస్తారు, నేను ఏమేస్తారు నీకు? పైదెబ్బ వేస్తారు, చూపించుకో. ఎక్కడ చూపించుకో? ఒక ఆవిడ చెప్పేద్ది, ఉన్నది ఉన్నట్టు అంతా చెప్పేద్ది. ఏంటి? వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపించుకో. చాలా మంది పోరు చేస్తారు క్రైస్తవులు కూడా. చూపించుకున్నవాడికి, చూపించుకో అన్నవాడికి, ఎల్లమని డబ్బులు ఇచ్చినోడికి అందరినీ చూసేస్తాడు దేవుడు ఏదోటి ఆయన. అవునా కదా? దేవుడి ట్రీట్మెంట్ చాలా ఘోరంగా ఉంటది. ఈడు అలాగంటున్నాడు. తర్వాత ఏమైపోయాడు తెలుసా? వీడికి ఎలాంటిది వచ్చింది తెలుసా? ఎలాంటి వార్త వచ్చింది తెలుసా? ఈ వ్యాధి 14 వచనం చదివేద్దాం. చిత్తగించుము. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకి ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు ఉన్నాడవాడు లేడనుకునే. ఎరా ఇశ్రాయేలు ఎవరు లేరు అనుకున్నావు? దేవుడు లేడు అనుకుని ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళావా? అర్థమైందా? విచారణ చేయడానికి అక్కడికి వెళ్ళావా? నువ్వెక్కిన మంచం మీద నుండి ఇంకా దిగి రాకుండా నిశ్చయముగా చచ్చిపోతావండి. ఖచ్చితంగా చచ్చిపోతావు. నువ్వు ఎక్కిన మంచం దిగం. ఎత్తిన బాటులు దించనంటావు. బాటులు నోట్లో ఉండగానే చచ్చిపోతావు. ఇక అర్థమైందా? నువ్వు మంచం మీదకి వెళ్ళి, అంటే ఇడుకు రోగం వచ్చి ఎక్కడ ఏం పట్టేశాడు? మంచం పట్టేశాడు. రోగం వచ్చి మంచం పట్టేస్తే దేవుడికి ప్రార్థించడం పోగా అప్పుడు ఇలా పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే ఎవరైతే చెప్పండి అలా చూడడానికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఏమైపోయారు తెలుసా? చచ్చిపోయారు. ఏమైపోయారు? ఆకాశం ఈడు ఎంతెంత మందిని పంపుతున్నాడో వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఆకాశం నుంచి ఏం కుదిరి? మీ నాన్న పొగాకు తెమ్మంటాడు నిన్ను. పొగాకి వెళ్తుండగా అరిగి తెచ్చిపోయావుకో. సిగరెట్లు అమ్మ సుట్ట తెమ్మంటది, అది కొలి తెమ్మంటారు, మందు తెమ్మంటారు. దేవుడికి వ్యతిరేకంగా తప్పులు చేస్తే ఆ రోజు చచ్చిపోయేవారు, ఘోరంగా చచ్చిపోయేవారు. ఇప్పుడు ఇశ్రాయేల్ని చంపేయచ్చు దేవుడు, కానీ ఏం చేశాడు? ఆ రాజుకి అప్పగించాడు. ఎందుకు అప్పగిస్తాడు తెలుసా? ఎందుకు అప్పగిస్తాడు? మీరు బాగా ఆలోచించండి. తప్పు చేసిన వెంటనే ఒక మనిషిని జైలుకి ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకు తీసుకెళ్తారు? నెంబర్ 1, ఫస్ట్ అతనికి రక్షణ కల్పిస్తారు. నెంబర్ 2, మార్పు కోసం ఎదురు చూస్తారు. నెంబర్ 3, మామూలు మనిషిగా అతన్ని చూడాలి అని ప్రయత్నం చేసేటానికి అలా చేస్తారు. దేవుడు కూడా పట్టించేశాడు. పట్టించిన తర్వాత ఏం చేశాడు చూడండి. అక్కడికి వచ్చేసి మనం ముగించుకుందాం. చూడండి, పరిచయం చేసుకుని 3వ అధ్యాయం న్యాయాధిపతులు. ఇశ్రాయేలు 8 సంవత్సరములు. చూసారా? ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలంట? 8 సంవత్సరాలు కూషానిశ్రాయితునకు దాసులుగా ఉండిరి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించేని. చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ రాజు దగ్గర దాసులుగా ఉన్నారు. ఒక రకంగా చెరలో ఉన్నారు. ఇప్పుడు ఆ చెరలో ఉన్న వారిని విడిపించాలి అంటే ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. రక్షకుడు అంటే ఏం చేసేవాడు? రక్షించేవాడు. రక్షక భటులు అంటే ఎవరు అంటారు? పోలీసులు నిన్ను బండి ఆపేసి 100 బెదరాడు. నీకు అవసరమైతే 100 ఇవ్వాలాడు. గవర్నమెంట్ పని చేస్తున్నాడు కాబట్టి. అవునా కదా? ఇప్పుడు ఎమ్మెల్యే అంటారు,
లేకపోతే సీఎం అంటారు. వాళ్ళందరూ మనం పెట్టుకున్న పెద్ద పనోళ్ళు. ఎవరికి పనులు చేయాలి? ప్రజలకు పనులు చేయాలి. ప్రజలకు భయపడాలి వాళ్ళు. కానీ ప్రజలు చూసి వాళ్ళని ఏం చేస్తారు? భయపడతారు. ఇప్పుడు ఈ రాజుని చంపాలి, ఈ రాజుతో యుద్ధం చేయాలి అంటే ఎవరు కావాలి తెలుసా? ఆ మాట చెప్తున్నాడు. ఎవరంట? ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా. ఎవరు గుర్తుకొచ్చేసారు వీళ్ళకి? ఎవరు గుర్తుకొచ్చేసారు? నీకు కూడా ఎవరు గుర్తుకు రావాలి? దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు చెప్పండి? ఎప్పుడు గుర్తుకొస్తాడో? గుర్తుకొచ్చాడో మర్చిపోకూడదు. మొరపెట్టగా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? యెహోవా కాలేబు తమ్ముడైన కనాజీ యొక్క కుమారుడుగు ఒత్నీయేలును రక్షకునుగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాను. ఈ ఒత్నీయేలుని ఎందుకు పెట్టాడు రక్షకుడుగా? ఒత్నీయేలు ఎవరు తెలుసా? ఒక్క చేతితో నరికేస్తాననేవాడు. మంచి టాలెంట్ కలిగిన వాడు ఒత్నీయేలు. మంచి యుద్ధశాలి, ధైర్యశాలి, మొండోడు. దృఢముగా యుద్ధము చేశాడంటే మామూలుగా చేయుడు. మీకు అర్థమవుతుందా? ఒక్కసారి మొదటి అధ్యాయంలోకి రండి. ఈయన ఎలాంటి వాడు ఒకసారి మనం చూద్దాం. మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతాం. యెరూషలేము మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొలబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తర్వాత యోధా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి. మరియు యోధా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనాయిల మీదకి చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యాతర్బా. అక్కడ నుండి వారు దెబూరు నివాసుల మీదకి పోయారు. పూర్వం దెబూరు పేరు, కిర్యాతర్బా పేరు. కాలేబు చూసారా ఏమన్నాడు ఇక్కడ? కాలేబు ఎవడైతే ఒక్కడే వెళ్ళాలి. ఏ ఊరు మీదకి? కిర్యాతెర్స పేరు మీదకి ఒక్కడు వెళ్ళాలి. ఒక్కడే వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి తిరిగి రావాలి. తిరిగి వచ్చినోడికి ఎవరిని పెళ్లి చేస్తానో నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. మీకు అర్థమైందా? ఒకడు యుద్ధానికి వెళ్ళాలి, మీ ఊరి మీదకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ ఊరంతటిని ఒక్కడే చంపేయాలి. ఎవరైనా వెళ్తారు అలా యుద్ధానికండి? యుద్ధం అంటే 10 మంది వెళ్ళి చేసేది. కానీ ఒక్కడే వెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళాడు. ఎవడెళ్తాడు? ఎవడెళ్ళి చేస్తాడో చెప్పండి? ఎవడెళ్ళి చేస్తాడో వారికి నా కూతురునిచ్చి ఏం చేస్తానో పెళ్లి చేస్తానంటే కూతురు కోసమే వెళ్ళడానికి కాదు, కానీ ఇతని ధైర్యం చాలా చాలా గొప్పది. విశ్వాసం, దృఢంగా దేవుని కొరకు నిలబడేవాడు. అప్పుడు ఏం చేశాడు చూడండి. కాలేబు ఒత్నీయేలు దాన్ని పట్టుకునెను. చూసారా? పట్టుకునెను గనుక కాలేబు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. ఇది ఎక్కడ జరిగింది? ఇది ఎక్కడ జరిగింది చెప్పండి? ఇది ఎక్కడ జరిగిందంటే యెహోషువ గ్రంథంలో జరిగిన స్టోరీ. ఈ న్యాయాధిపతుల్లో మనకు గుర్తు చేసేది ఎవరు? సమూయేలు గారు. ఇక్కడ ఒక్కసారి వెళ్ళాడు, యుద్ధం చేశాడు. యుద్ధం చేసి మొత్తం అంతా గెలుచుకుని వచ్చేస్తే అబ్బా ఎందుకు అతను ఎవరు కొడుకంట? ఎవరు కొడుకు? కనాజు ఏమవుతాడు? తమ్ముడు కొడుకు. తమ్ముడు యొక్క కాలేబు యొక్క తమ్ముడు కొడుకు. ఇప్పుడు ఎవరిని చేస్తానన్నాడు? తన కూతురుని చేస్తానన్నాడు. ఏమవుతుంది? వరుసకే ఏమవుతుంది? చెల్లి అవుతుంది. ఇక్కడ చెల్లి తల్లి గొడవ కాదు. ఇశ్రాయేల్లో మాట ఇచ్చారంటే ఖచ్చితంగా ఏం చేయాలి? వారి సాంప్రదాయ ప్రకారంగా కూడా ఏంటి తెలుసా? అది రాంగ్ ఏం కాదు. చూద్దాం యెహోషువ గ్రంథంలో ఏం జరిగిందో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం ఏముంది? ఎక్కడ చదువుతున్నారు? చదువు. 13 నుంచి చదువుతాం. యెహోవా యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ చెప్పున యోధా వంశములు మధ్యన యెఫెన్నె కుమారుడని కాలేబునకు చూసారా ఒక వంతును అనగా అనాకీలో వంశకర్త
అర్బా పట్టణం ఇచ్చాను, అది హెబ్రోన్. అక్కడ నుండి కాలేబు అనాక యొక్క ముగ్గురు కుమారులైన శేషాయి వారి దేశం స్వాధీనపరుచుకున్నాడు. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయాను. అంతకుముందు దెబీరు పేరు కిర్యాతెర్స పేరు కాలేబు. చూసారా, ఇక్కడ ప్రకటన చేశాడు. ఇది ఇక్కడ జరిగింది. అసలు అతను జయించుకుంటూ వచ్చాడు. వచ్చి ఇదిగో ఆ పట్టణాన్ని ఎవరు జయిస్తారో వాళ్ళకి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అనగానే అక్కడ ఏం జరిగింది చూడండి. కాలేబు సహోదరుడైన కనాజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొని గనుక ఇచ్చి పెళ్లి చేస్తాడు. దేవుడు ఒత్నీయేలు చూశాడు, అతని ధైర్యాన్ని చూశాడు, అతని విశ్వాసాన్ని చూశాడు, అతని బలాన్ని చూశాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ రక్షించాలంటే రక్షకుడుగా ఎవరు పనిచేస్తారు? ఒత్నీయేలు పనిచేస్తాడు. ఇప్పుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు, శ్రీరామ కాలనీలో చూస్తున్నాడు. మరలా యేసు ప్రభువును పుట్టించాలని చూస్తున్నాడు. కన్యక ఎవరు దొరుకుతుందా అని చూస్తున్నాడు. ఎవరైనా దొరుకుతుందా చెప్పండి? పోని కన్యక వద్దులే, కొద్దిగా ఆ మ్యారేజ్ అమ్మాయి, 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న అమ్మాయికే మంచిదా కాదా అని చూస్తారు. దొరుకుతారా చెప్పండి? దొరుకుతారా? పోని ఒక 40 సంవత్సరాలు దాటిన వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. దొరుకుతారా? మరి ఇంకెందుకు మీరు మంచోళ్ళు ఏం చేయాలి? దేవుడు వెతుకుతాడు. ఇప్పుడు వీళ్ళేమో 8 సంవత్సరాల నుంచి బాధలు భరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని విడిపించాలంటే నాకు కావలసిన వాడు ఎవరో? ఒత్నీయేలు కావాలి. ఒక పట్టణం గురించి ఒక్కడే చంపేశాడు వాళ్ళందరినీ. ఎలాంటి వాడు కావాలని ఎన్నుకుని ఒత్నీయేలుని ఏం చేశాడు? ఇప్పుడు వచ్చిండి, యెహోషువలోకి వచ్చండి, రక్షకునిగా ఏం చేశాడంట? ఇశ్రాయేలుల కొరకు నియమించాడు. చూడండి, వారిని రక్షించగా అసలు నియమించాడు. ఎందుకు రక్షించాడు? ఎలా రక్షించాడంటే కింద మాట ఉంటే చూద్దాం. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చాను గనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా. చూసారా, మీరు బాగా ఆలోచించాడు. ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తుంది? ఎన్నుకోబడిన వారి మీదకి వస్తుంది. ఆ ఆత్మ ఆయన మీదకి రాగా, చూడండి, కొంతమందికి దురాత్మలు వస్తాయి, డిస్ అని పడిపోతారు. అవి దురాత్మ, దెయ్యం ఆత్మలు. అవి నమ్మకండి. శాంతమ్మా అంటాడు, పడిపోతాడు. శాంతమ్మా లేగు అంటాడు, మళ్ళీ పడిపోతుంది. చూసారో చూడలేదు వీడియోలు? అయ్యి చాలా ఘోరంగా ఉంటాయి. నటన. దేవుని ఆత్మ రాగానే ఏం చేశాడు చూడండి. దేవుని ఆత్మ రాగానే అతని మీద అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నహరాయిమును రాజైన కూషానిస్రాతీమును అతని చేతులకు అప్పగించెను. అతడు కూషానిస్రాతీమును జయించాడు. ఎవరో? దేవుని ఆత్మశక్తి ఉండాలి. ఒత్నీయేలులో క్యారెక్టర్ లేకపోతే దేవుడు ఎన్నుకోడు రక్షకుడుగా. ఒత్నీయేలు పర్ఫెక్ట్ మనిషి అయితే కాకపోతే ఎన్నుకోడు. బలాన్ని చూసి ఎన్నుకోలేదు. ఇక్కడ ఆయన ఆత్మను పంపించాడు. ఈ రోజు కూడా నిన్ను నన్ను కూడా చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుని ఆత్మ నిన్ను తాకుతున్నప్పుడు నువ్వు యథార్థంగా లేవా? నువ్వు పరిశోధించుకో. ఆ ఆత్మ ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చింది, వెళ్ళిపోయాడు, దానికి బయలుదేరిపోయాడు, న్యాయాధిపతి అయిపోయాడు. వెళ్ళిపోయి ఆ భయంకరమైన క్రూరుడైనటువంటి ఆ రాజుని జయించేశాడు. జయించేయడమే కాకుండా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుల మీద ఏగాలకుండా కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును. చూసారా, 40 సంవత్సరాలు దేశమంతా ఎలా ఉందంట? నెమ్మది పొందెను. 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలుల పక్షాన నిలబడ్డాడు. ఒత్నీయేలు ఏం చేశాడయ్యా అంటే, ఒక అమ్మాయి కోసం ఊరుని జయించడం కాదు, దేవుని ప్రజల కోసం కష్టపడ్డాడు. 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. 40 సంవత్సరాలు ఎంత గొప్పగా వాళ్ళకి నాయకుడే నిలబడ్డాడు. న్యాయాన్ని తీర్చాడు, జడ్జిగా నిలబడ్డాడు, ఇశ్రాయేలుల కోసం బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 4 రోజులు అబద్ధం ఆడకుండా బతుకుతావు నువ్వు, నీ దిక్కుమాల బతుక్కి. చెప్పండి. అందుకని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు.
40 సంవత్సరాలు ఈయన గురించి చెప్పబడిన వచనాలు అతి తక్కువే కానీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఎలాగొన్నాడు? న్యాయాధిపతిగా ఉన్నాడు. మీకు తెలుసు సౌలు రాజు ఎన్ని సంవత్సరాలు, దావీదు ఎన్ని సంవత్సరాలు చూసారా? వాళ్ళకి ఈయనకి ఏమాత్రం తక్కువ కాదు. ఈ 40 సంవత్సరాలు అసలు ఎవరు చెక్కు చెదరకుండా చూసుకున్నాడు, వాళ్ళని చక్కగా నడిపించాడు. 40 సంవత్సరాల తర్వాతే జరిగింది. ఏంటి తర్వాత తెలుసా? అటు తర్వాత కనాజు కుమారుడైన ఒత్నీయేలు చచ్చిపోయాడు. మాట చెప్పి ముగిస్తాను. ఒత్నీయేలుని ఎప్పుడైతే దేవుని ఆత్మ తాకి నిలబడిందో చచ్చిపోయేంత వరకు కూడా ప్రజల కోసం బ్రతికాడు, దేవుని కోసం జీవించాడు. ఆయన జీవించి చచ్చిపోయాడు. ఆయన అలా చచ్చిపోగానే మళ్ళీ మరలా ఏం చేశారు? పాపం మొదలెట్టారు. చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ వెళ్ళగానే బూతులను మొదలెట్టేస్తా చూడు, ప్రార్థన నుంచి రాగానే గొడవలు మొదలెట్టేస్తా చూడు. అవును కదా? బైబిల్ పక్కన పట్టేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతో చూడు. నీకు వాళ్ళకి ఏమాత్రం తేడా లేదు. ఆయన అలా చనిపోయాడంతే, మరలా వీళ్ళు చెడిపోయారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాల పరిపాలన. ఒత్నీయేలు పరిపాలన చాలా అద్భుతం. తదుపరి కింద మాట చదవండి. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి, చూసారా, దోషులయ్యిరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును ఎవరిని బలపరిచాను? ఎగ్లోను బలపరిచాడు. తర్వాత ఏమైంది? ఒత్నీయేలు 40 సంవత్సరాల చరిత్రను దేవుడు మనకు చెప్పాడు. 40 సంవత్సరాల్లో ఆయన ఎలా బ్రతికాడు? న్యాయంగా బ్రతికాడు. తర్వాత ఆయన చచ్చిపోయాక మరలా దోషులైపోయారు. దేవుడు ఇంకొక ఆయన బలపరిచి వీళ్ళు మళ్ళా అప్పగించేశాడు. నీకు ఒకటే చెప్తున్నాడు ఒత్నీయేలు గారు, బలంగా దేవుని కోసం నిలబడండి. మీ జీవితం నెమ్మదిగా సుఖంగా ఉంటారు. మీకు రోగం వచ్చిందా మీరు సావరు, మీకు కష్టం వచ్చిందా మీకు కన్నీరు రాను, మీకు అప్పుల బాధలు ఉన్నాయా అయినా సరే ఆయన తోడుంటాడు. మీ జీవితం నెమ్మదిగా ఉండాలంటే నాలా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి అని ఎవరు చెప్తున్నారు మనకి పాఠం? ఒత్నీయేలు గారు చెబుతున్నారు. ఈ మాటను బట్టి నువ్వు ఎలా ఉంటున్నావో చెప్పండి. విన్నంతసేపే వేడుకుంటాం, తర్వాత మనం ఏమైపోతాం? చల్లారిపోతాం కదా, అవునా కదా? అంత మాట వెయిట్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇస్త్రీ పెట్టుంది, కరెంట్ ఇస్త్రీ పెట్టుంది, ఆ చుచ్చు ఆపేసామంటే అదేమైపోద్ది? చల్లారిపోద్ది. చుచ్చేసి ఉంటే అలా వేడిగా ఉంటది. ఎప్పుడు కూడా వాక్యం అనే వెలుగు నీలో ఉంటూనే వేడిగా ఉంటావు. అక్కడ ఆ మాట చూసారా? 40 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉందంటే అర్థం ఏంటంటే ఇతని పరిపాలన లేక ఇతని అడుగు జాడల్లో అందరూ సుఖంగా బతికారు, ప్రశాంతంగా ఉన్నారు. ఆయన చచ్చిపోయాడంతే. ఏం చేశారు? మా మాట చెప్తాను బాగా వినండి. మీ బ్రతుకులు ఎలాగున్నాయో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు న్యాయంగా బ్రతికితే సుఖంగా ఉంటారు. సుఖంగా బ్రతకాలనుకుంటే న్యాయంగా బ్రతకండి. అట్టి జీవితం దేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ తోడు మీ కాపుదలతో నన్ను మమ్మల్ని మీరు నడిపించారు. ఒత్నీయేలు గారి ద్వారా విలువైన పాఠాన్ని మాకు నేర్పించారు. దేవా, 40 సంవత్సరాలు ఆయన బ్రతికినటువంటి విధానంలో దేశం అంటే ఇశ్రాయేలులకు నెమ్మది వచ్చింది. ఆయన చనిపోగా మరలా చెడిపోయారు. ఇదిగో తండ్రి, ఒత్నీయేలు గారిలా మేము జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. ఎవరైతే నీ మాటలు విన్నారో విడిచిపెట్టి తను మోసం చేసుకున్న వారుగా కాకుండా విన్నదాని ప్రకారంగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కరుణ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన బిడ్డలకి కూడిరాని వారికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.